అవును, ఐ బిలీవ్ ఇన్ దట్. సార్ మొన్న ప్రెస్ మీట్లో ఎస్కేఎన్ గారు కూడా వచ్చున్నారు అండ్ సందీప్ కిషన్ గారు కూడా వచ్చారు. అండ్ ఆయన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లో సరోజ్ గారితో ఒక సినిమా అయితే అనౌన్స్ చేశాను. సో అంటే మీ టెంప్లెట్ జోనర్ నుంచి బయటకు వచ్చి మీరు సినిమా చేస్తారా సార్? అంటే డైరెక్టర్గా కానీ లేదా యాక్టర్గా కానీ మీ కంఫర్ట్ జోన్ ఇప్పుడు మీరు ఒక రియల్ సినిమా తీస్తారు అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది మీ సినిమా. సో వేరే వాళ్ళ ప్రొడక్షన్లో అదే ఈ కైండ్ ఆఫ్ స్టోరీసే చేస్తారు సార్, లేకపోతే వేరే? నేను డైరెక్ట్ చేయనండి, వేరే ప్రొడక్షన్. అదే ఆయన చెప్పిన దాంట్లో కూడా యాక్టర్గా ఏమన్నా ఆయన చేస్తే నేను వెళ్ళి సరెండర్ అయిపోతా ఒకసారి కథ విని. ఆయనతో అయితే కంపల్సరీ కొలాబరేషన్లో చేయాలని ఉంది. ఎందుకంటే అలాంటి ఒక క్రియేటివ్ పర్సన్తో ఖచ్చితంగా కొలాబరేట్ అయ్యి వాళ్ళ థాట్స్ కూడా తీసుకొని చేయాలని ఉంది. అంటే నేను ఇన్ని రోజులు ఏంటంటే నేను క్రింజ్ పీపుల్తో ఎక్కువ ట్రావెల్ అయ్యాను. లైక్ వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ పీపుల్తో నాకు లైక్ వాళ్ళని నమ్మలేదు కదా ఆ సిచ్యువేషన్లో, లేకపోతే ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి బయటకు వచ్చినప్పుడు నా వెంటబడ్డ క్రింజ్ పీపుల్తో ఎక్కువ ట్రావెల్ అయ్యాను. వాళ్ళందరూ ఎందుకు క్రింజ్గా మిగిలిపోయారని వాళ్ళ సైకాలజిస్ట్ చూసాక అర్థమైంది నాకు. సో అప్పుడు భయపడేవాడిని. సో ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి వాళ్ళ థాట్స్ మన పైన చెప్పినా కూడా మనకు తీసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ప్రీవియస్గా నిర్బంధం 2 తర్వాత ఒక ఇంటర్వ్యూ చూసున్నా సార్ మీది పర్టికులర్గా. మీరు చెప్పున్నారు ఈ సినిమా చూసాక నాకు చాలా నెగిటివ్ ఆఫర్స్ వచ్చాయి, ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలోనే విలన్ రోల్స్ వచ్చాయని చెప్పేసి. విలన్ కూడా వచ్చాయి, లీడ్ రోల్స్ కూడా వచ్చాయి. విలన్ వచ్చి నేను ఫస్ట్ ఫోన్లోనే కట్ చేసేస్తా సార్. బట్ లీడ్ రోల్ వచ్చింది ఒకటి టీజర్ దాకా వెళ్ళి నాకు వచ్చేసా. టీజర్ అయ్యాక చూసుకుని వద్దులే ఇప్పుడు మనమే చేసుకుందాము ప్రాపర్గాని ఇంకా పరాక్రమం స్టార్ట్ చేశాను. పరాక్రమం అంటే నెక్స్ట్ జోనర్ బయట చేస్తున్నారు సార్ లేదా మీ బిఎస్కే దాంట్లోనే? అంటే ప్రస్తుతానికి సినిమా సక్సెస్ పెట్టండి, నాకంటూ మార్కెట్ వస్తే నటుడిగా బయట సినిమాల్లో నటుడిగా చేస్తాను. నేను ప్రొడ్యూస్ చేస్తాను కొత్త నటుని టెక్నీషియన్ పెట్టి. ప్లస్ నేను సంవత్సరానికి ఒక సినిమా ఇలాంటి సినిమా చేసుకుంటాను. మల్టీ క్రాఫ్ట్స్, నాకు నచ్చిన క్రాఫ్ట్స్ నేను చేసుకుంటూ నేను లీడ్ రోల్గా నేను అనుకున్న ఐడియాలజీతో సంవత్సరానికి ఒక సినిమా నాది ఒకటి ఉంటుంది. అది నా జర్నీ ప్లాన్ ఫ్యూచర్లో. సో మీరు చేసిన ఈ చార్లీ చాప్లిన్ రోల్ ఏదైతే ఉందో అది ట్రైలర్లో ఉన్న కొద్దిసేపులోనే చాలా ఎమోషన్ క్రియేట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మా లావరాజ్ అనే క్యారెక్టర్ చాలా హైపర్ ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు సినిమాలో అని ఒక ఎక్సైట్మెంట్. అంటే రెండింటికి కూడా ఎక్కడ మనకి ఇద్దరు చేసింది మీరే, బట్ ఏంటంటే ఎక్కడ దాని రిఫ్లెక్షన్ దీని మీద పడలేదు, దీన్ని ఇంపాక్ట్ లేదు. అంటే గుడ్ యాక్టర్ అని మీరే చెప్తారు. సో మీరన్న హోంవర్క్ కానీ ఇట్లాంటి అన్న చేసాం? ఏం చేయనండి. ఓకే, నేను డైరెక్ట్ వెళ్ళిపోయి రిహార్స్ కూడా చేయను. రిహార్స్ చేస్తే రాదు. ఓకే, నేను డైరెక్ట్ వెళ్ళిపోయి చేసేస్తాను, మూడ్లోకి వెళ్ళిపోయి చేసేస్తాను. అండ్ నేను ఇలాంటి ఛాలెంజెస్ ఆల్రెడీ చేశాను. ఒక రేపిస్ట్ లాగా చేసి ప్రజల్ని కన్విన్స్ చేయగలిగాను. దట్ ఈస్ త్రూ మై యాక్టింగ్ అంతే. ఆ కథలో ఇప్పుడు రంజిత్ క్యారెక్టర్ వేరే పెట్టి చేస్తే కన్విన్స్ అవ్వరు. ఆ నటన అనేది నిష్కల్మషంగా ఉన్న మనిషి నుంచి ఎక్కువ వస్తుంది నా ఫీలింగ్. నాకు చిరంజీవి ఎందుకు అంత ఇష్టం అంటే ఆయన మనిషి నిష్కల్మషమైన మనిషి. సో నటులు ఎవరు కూడా మీరు చూడండి, గొప్ప నటులు అందరూ కూడా నిష్కల్మషంగా ఉంటారు, కల్మషం ఉండదు. వెన్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ ఇట్ షోస్ ఆఫ్, ఫేస్లో కనిపిస్తుంది. సో అది నాకు అసెట్ యాక్టర్గా. సో అలాంటి ఛాలెంజెస్ ఆల్రెడీ చేశాను. రేపిస్ట్గా ఉండేవాడిని యాక్సెప్ట్ చేశారు, తర్వాత పొలిటీషియన్స్గా చేశాను, రకరకాల క్యారెక్టర్స్ చేశాను, 4 క్యారెక్టర్స్ నిర్బంధం 2లో. దాన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు, పొలిటికల్లీ ఇంక్లైన్డ్ ఉన్న అన్ని పార్టీస్ వాళ్ళు నన్ను లైక్ చేశారు సార్. ఆ సినిమా ఏంటంటే 4 క్యారెక్టర్లో కూడా బాగా ఒదిగిపోయారండి. అటు సిబిఎన్ గారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 2 క్యారెక్టర్లకి కూడా పర్ఫెక్ట్ చేశారు. సో అది పీపుల్ ఏంటంటే అవి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇది నాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఒక నాయకుడిగా ఒక ప్రొయాక్టివ్ యారగెంట్ ఫెలోగా చేయడానికి డిఫరెన్స్ నేనేం పెద్ద వర్క్ చేయలేదు దీని మీద, అవి కూడా చేయలేదు. సో ఆ ఛాలెంజెస్ పెద్ద ఛాలెంజెస్ అనిపించాయి. అంటే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం అనేది కూడా టఫ్ టాస్క్. అవి ఇమిటేట్ చేయలేదు. మీకు ఎక్కడన్నా చూస్తే మళ్ళీ నేనే కనిపిస్తాను, వాళ్ళలాగా నటించిన నేనే. బాడీ లాంగ్వేజ్ అంతా కూడా వాళ్ళలాగా కొన్ని తీసుకుని అందులో నచ్చేవి. దాంట్లో టీవీ అంటే టీవీ అంటే లైక్ ఒక దాన్ని ఏమంటారు యాటిట్యూడ్, వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బాడీ లాంగ్వేజ్లో, అది మాత్రమే తీసుకుని నాది ఎంబెడ్ చేశాను దాంట్లో. సో అవి చేసినప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ అలాంటి కల్ట్ ఫిల్మ్ చేశాను కాబట్టి ఇందులో యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఇంప్రెషన్ పడకూడదు. టోటల్గా ఎవేగా తీసుకురావాలంటే టోటల్లీ కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఒకటి చేయాలని అమాయకుడు క్యారెక్టర్, ఈ సత్యబాబు క్యారెక్టర్ని స్టార్ట్ చేశాను ఆలోచన. ఓకే, మొన్న
ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు ఇంకో మాట చెప్పుకున్నారు, ఇందిరా సినిమా చూసిన తర్వాత ఛాలెంజ్లో చిరంజీవిని చూడాలనుకుంటే మా సినిమాకి రండి అని. సో ఎందుకు సార్ అది జనరల్లీ ఒక స్ట్రగుల్ ఉంటుంది అని? ఈ సినిమా అదే నేను నా లైఫే ఛాలెంజ్ సినిమా నుంచే నేను ఛాలెంజ్లో చిరంజీవిలో బతుకుతున్నాను. ఈ సినిమా ఐ మై సెల్ఫ్ సో అందులో ఉన్న ఫైర్ మీరు ఈ సినిమాలో చూడొచ్చు అని చెప్పడానికి అలా చెప్పాను. అందరికీ అట్రాక్ట్ చేసేది టైటిల్ అండ్ కింద మీ ఐస్ పెట్టున్నారు అండ్ ఒక బ్యాట్, ఇవన్నీ చాలా క్రియేటివిటీ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది అండ్ ఐడియా మీరేనా సార్? అది మీరే డిజైన్ చేసుకుంటారు? లేదు, డిజైనర్స్ అంటే వాళ్ళకి ఐడియా చెప్పాను, ఇలా ఉండాలి, కళ్ళు కనిపించాలి, బ్యాట్ ఉండాలి, క్రికెట్కి సంబంధించింది, ప్లస్ కళ్ళు కనిపించాలి, ఓవరాల్ టైట్లో కిరీటంలా ఉండాలి, క్రౌన్లా ఉండాలి అంటే అది చేశారనమాట. చాలా కళ్ళు కూడా రిజిస్టర్ అవుతుంది సార్. జనరల్గా టైటిల్ అంత ఎక్కువ రిజిస్టర్ అవ్వదు, బట్ అది కూడా బాగా రిజిస్టర్ అయింది. యాజ్ ఎ క్రికెటర్గా మీకు ఆల్రెడీ ట్రైన్ క్రికెటర్ ఎలా ఉంది సార్? అంటే అది పోర్ట్రే చేయడం ఆన్ స్క్రీన్ మన అలాగే ఆడుకుంటాం అంటే ఇందులో గల్లీ క్రికెటర్లా నటించాను. సో నా స్టైల్ నేను యాక్చువల్లీ ద్రావిడ్ లాగా ఈ లక్ష్మణ్ లాగా ఆడతాను అనమాట. మీకు ఇష్టమైన క్రికెటర్ అంటే నేను మీది ఫేస్బుక్ వాల్ చూస్తాను సార్, ఫాలో అవుతుంటాను నేను మీ దాంట్లో. అది డైరెక్ట్గా పెడుతుంటారు మీ ఫేవరెట్ క్రికెట్ టీమ్ అని, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా బాగా ఆడినప్పుడు అప్రిషియేట్ చేస్తుంటారు. అట్లా మీకు ఎవరన్నా మంచి? నాకు రికీ పాయింటింగ్ ఇష్టం. రికీ పాయింటింగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆయన సార్. ఆయన అంటే ఇష్టం. అసలు ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన గెలిపించిన విధానం, పెద్ద పెద్ద చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆయన ముందు నడిపించింది సార్, లీడర్షిప్ అన్నీ ఇష్టం. సో ఫైనల్లీ సార్ మీరు అంటే ఎన్ని సినిమాలు ఆల్రెడీ వేరే డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నానని చెప్పున్నారు, అండ్ ఈ సినిమాకి మీరు ఇంత పర్టికులర్గా కేర్ తీసుకుని చేయడానికి రీజన్ ఏంటి సార్? ఇందులో సౌండ్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్. సో మేము సౌండ్ రికార్డింగ్ అంతా లొకేషన్కి వెళ్ళి రికార్డ్ చేసాం. కొన్ని మ్యాచ్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళి లైవ్ న్యాచురల్గానే రికార్డ్ చేసి పెట్టాము కొన్ని. అలా డబ్బింగ్ దగ్గర నుంచి ప్రతిదీ సౌండ్ ఎఫెక్ట్స్, ఫాలీలోని అన్నిట్లోని కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. సీన్కి సౌండ్ ఎఫెక్ట్స్ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో ఇది మొత్తం ఓవరాల్గా సౌండ్ కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, మ్యూజికల్గా కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా. సో ప్రతిదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటం మంచిది అనిపించింది. అంటే ఆయనకు కూడా మంచి సౌండ్ సెన్స్ ఉంది సార్. ఎట్లా ఉండదు అంటే క్రియేటివ్గా రెండు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక మైండ్ సెట్ అనేది సింక్ అవ్వడం. ఐ మీన్ అంటే సార్ ఎక్కువ సౌండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అది నాకు ప్లస్ అయింది. సో అలా సౌండ్ అంటే ఇప్పుడు సినిమా మిక్సింగ్ అంటే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇట్లా వెళ్తారు చాలామంది. సార్ ఏంటంటే ఎఫెక్ట్స్ డైలాగు అట్లా ప్రతిదానికి ఎక్కువ ఈ రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతారు. సో నాకు అది ఫస్ట్ నుంచి ఉండేది మైండ్లో. సో అలాంటి డైరెక్టర్లతో పనిచేయాలని ఉండేది. అప్పుడు నాకు సారు కనెక్టింగ్ దొరికింది. సో దానివల్ల నాకు ఈజీ